నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అన్న. ఈరోజు వచ్చేసి బుధవారం అన్న. ఈరోజు ఇగో వస్తుంది అగో వస్తుంది బుకింగ్లు పెట్టి వెయిటింగ్ చేసి 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 మొత్తానికి మళ్ళీ ఊబర్ తీసుకున్నాను. ఫస్ట్ బుకింగ్ అయితే మనకి వెయిట్ చేసిన ఇక్కడ ఆరంగడ్ నుంచి వెయిట్ చేసుకుంటూ పోతే ఫస్ట్ బుకింగ్ మన ఇక్కడ దొరికింది. నిన్న దేని గురించి అయితే మాట్లాడినామో అక్కడనే దొరికింది అన్న. ఎయిర్పోర్ట్ బుకింగ్ దొరికింది. ఇక ఇది తప్పనిసరిగా తీసుకున్నా ర్యాపిడోలో. అది దగ్గర దగ్గర 390 340 ఎంత వచ్చింది. అది స్క్రీన్ షాట్ పెడతా. చెప్తే తీసుకోవద్దనుకున్నా, ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే తీసుకున్నాను మొత్తానికి. అది ర్యాపిడోలో తీసుకున్నా. చెప్తున్నా కదా, అక్కడ తీసుకోవద్దు అనుకున్నా. యాక్చువల్లీ అదే బుకింగ్ పడ్డది. ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేసిన, దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కన్నా ఎక్కువ వెయిట్ చేసిన ఇక్కడ అత్తపూర్లో కూడా. బుకింగ్స్ వస్తలేవు. ఇంకా అట్లా అని తీసుకొస్తున్నా. అసలు బుకింగ్ వస్తే ఇట్లా కొత్తగా ఊబర్ లేదంటే మనం యాక్సెప్ట్ చేసినా అప్పుడప్పుడు వస్తలేదు. అది ఏదో ఇంకా ఊరన్న తొందరగా యాక్సెప్ట్ చేసిరో వాళ్ళకే అవుతుంది అది. అట్లా దగ్గర దగ్గర 3 బుకింగ్ క్యాన్సిల్ అయినాయి. 3 బుకింగ్లు పోయినాయి. ఇంక ఇట్లయితే ఆదరా అని చెప్పి ఇది వచ్చింది. ధనాన్ని కొట్టేసిన. శంషాబాద్ ఉండే, శంషాబాద్ డ్రాప్ చేసిన. శంషాబాద్ డ్రాప్ చేసిన తర్వాత వెనక వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు నాకు బుకింగ్ వచ్చిందన్న. ఇక్కడ మన అపోలో హాస్పిటల్, ఇక్కడ మన చంద్రంగుట్ట సైడ్ బుకింగ్ తీసుకున్నా. అక్కడ అది వచ్చేసి 240 290 రూపీస్ ఎంతో చూపించింది. అది తీసుకున్నా. మళ్ళీ నుంచి ఇక బుకింగ్ వచ్చింది ఒకటి. ఇక్కడ ర్యాపిడోలో వచ్చింది ఒకటి. ర్యాపిడో సికింద్రాబాద్ వచ్చింది. పికప్ చేసుకోవడానికి వెళ్ళిన హాస్పిటల్ ఇంకనే ఉండే. ఇట్లా కాకపోతే రోడ్ తిరిగి రావాల్సి వచ్చి ఉండే. ఎందుకంటే ముంగట ఉండే. మళ్ళీ తిరిగి వచ్చేలోపల బండి చూసిందో ఏం చూసిందో తెలియదు. క్యాన్సిల్ చేసి పడేసి. అది ప్రైమ్లో ఉండే, ర్యాపిడోలో ఉండే. ఇక కాలేదని చెప్పేసి మళ్ళీ నాకు దొరికిందన్న. ఎంత తక్కువ అంటే అన్న, అంత తక్కువ రేటు దొరికింది. ఎంత 147 రూపీస్ అన్న. 12 కిలోమీటర్లకి నాగోల్లో దింపిన. 147 ఎంత వచ్చింది. నేను స్క్రీన్ షాట్ పెడతా చూడండి. మరి దారుణంగా ఇచ్చిన రేట్ అయితే. చెప్తున్నా, అంత దారుణంగా ఇచ్చిన రేట్ అయితే అసలు అర్థం కాలేదు. అసలు ఆ రేట్ చూడగానే ఎందుకు తీసుకున్నారా అయినా అనిపించింది నాకు. 12 కిలోమీటర్కి 147 ఎంత ఇచ్చినాడు. చూపిస్తాం, స్క్రీన్ షాట్ పెడతా. మళ్ళీ దాని తర్వాత నాగోల్ దగ్గర ఇల్లు పడ్డా. మళ్ళా వచ్చింది బుకింగ్ శంషాబాద్ సైడ్. మళ్ళీ ఎయిర్పోర్ట్ అది ఏందో చూడలేదు. శంషాబాద్ 2 ఎయిర్పోర్ట్ 2 ఏది ఉండే కింద చూడలేదు మళ్ళీ. ఎందుకంటే మన వాళ్ళు బాలనగర్ బైగంపేట వచ్చినా అట్లనే ఇస్తున్నాయి ఈ మధ్య. అది ర్యాపిడోలో అదే ప్రాబ్లం. తీసుకున్నా, ఫోన్ చేసి చెప్పినా కూడా సార్ ఇన్ని బుకింగ్స్ వస్తలేవు నా సార్. అసలు ఓలా ర్యాపిడో మోగుతలేవు అసలు. ఊబర్ అయితే ఇట్లా పడుతున్నాయి అంటే అట్లా పడుతున్నాయి. కానీ పెట్టి తీసుకోలేదు. చెప్పినా కూడా ఫోన్ చేసి, సార్ వస్తున్నా ఇట్లా యూటర్న్ చేసుకొని వస్తున్నా అని చెప్పిన. సరే అని చెప్పిండు అన్న. యూటర్న్ చేసుకొచ్చినా వస్తున్నా ఇట్లా క్యాన్సిల్ చేసి పడేసి. అట్లా పొద్దున్న నాకు అట్లా అయింది. సేమ్ అయింది. పొద్దున్న కూడా నాకు ఏమైంది, ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది నాకు. బుకింగ్ ఆరంగడ్ నుంచి వచ్చి ఉండే, ఇటు వైపు ఉండే. అంటే మనం యూటర్న్ బ్రిడ్జ్ ఇట్లా అది క్రాస్ చేసిన తర్వాత వచ్చేసిన, ఇట్లా దిగుతున్నా అప్పుడు వచ్చింది. పిస్తా హౌస్ దగ్గర అక్కడ వచ్చింది బుకింగ్. వస్తే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ ఏమో జల్దీ రా అంటుండు. నాకు ఏం అర్థం కాలేదు. సార్ ఏదో ఒకటి జల్దీ అయితే రమ్మంటుంది కదా, మనం ఏం చేసాం అప్పట్లో కూడా యూటర్న్ తీసుకున్నామని యూటర్న్ చేసుకొచ్చిన లోపల అసలు లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. మళ్ళీ మెసేజ్ పెడతాడు, నేను కాల్ మీ అంటే కూడా కాల్ చేస్తాడు. కమ్ అర్జెంట్కి కమ్ అంటాడు. ఇక ఇట్లయితే కాదు రాయన అని ఏం చేసినా అక్కడ నిలబడ్డా. మహేంద్ర షోరూమ్ ఉంది ఆపోజిట్. అక్కడ నిలబడ్డా. కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. మళ్ళీ మెయిన్ రోడ్లో ఎక్కడ నిలబడాలన్నా ఫోన్ చేయండి. మనకి ఏం అర్థమవుతుంది ఏ కస్టమర్ అని చెప్పి కొద్దిసేపు అయిన తర్వాత లొకేషన్ తర్వాత క్యాన్సిల్ చేసి పడేసి. చెప్తున్నా కదా, మరీ 2 ఫోన్లు మస్తు ఫోన్లు చేసినాం, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అది అయిపోయింది. పోతున్నా మళ్ళీ సెకండ్ ఇది అయిపోయింది. సో అయినా ఏం చేసిన, అక్కడ నుంచి బుకింగ్లు నాకు దొరికినాయి అన్న. ఎక్కడికి దొరికింది మళ్ళీ సెకండ్ బుకింగ్ నాకు మన అప్సైడ్ రోడ్ నుంచి వీడికి దొరికింది. యూసుఫ్ కూడా 333 ఎంత వచ్చింది, మీ స్క్రీన్ షాట్ పెడతాం. మళ్ళీ అక్కడ నుంచి నాకు దొరికింది బుకింగ్ ఏమంటారు 400 రూపీస్కి. 442 రూపీస్ ఎంత వచ్చింది ఓలాలో 10 కిలోమీటర్స్కి. యూసుఫ్ కూడా నుంచి ఎందుకు వర్షం పడుతున్నాడు సాయంత్రం పూట. ఆ రేట్ మంచి రేట్ కనిపించగానే ఈ రేటు ఒకటికి వచ్చింది నాకు బుకింగ్ ర్యాపిడోలో. కాకపోతే యూటర్న్ తీసుకొని వచ్చినప్పుడు 15 మినిట్స్ చూపించింది. అది యాక్సెప్ట్ చేసిన. నాకు ఎక్కడ ఉండేది శంషాబాద్ సైడే ఉంది. అది మేబీ రాజేంద్ర నగర్ మంటలో ఏదో చూపించింది. అది యాక్సెప్ట్ చేసిన. మేడంకి చెప్పిన, మేడం ఆ సిగ్నల్ మొత్తం జామ్ ఉంది, సీఎం వస్తున్నారు పోతున్నారు, అక్కడ ఏమవుతుందో మొత్తం 20 మినిట్స్ చూపిస్తుంది. మేడం చెప్పిన, మేడం కొద్దిగా క్రాస్ చేసి రాగలుగుతారా అంటే
చిన్న బాబు అన్నానని చెప్పి బాబు ఉన్నానండి అని చెప్పింది. నాకు అర్థం కాలేదు, మళ్ళీ అనవసరంగా చెప్తున్నా కదా. ఆ, చెప్పిన తర్వాత మేడం చెప్పిన సరే మేడం నేనే వస్తున్నాను. ఏం చేసిన బండి వేరే నుంచి తీసుకుంటున్నా. అప్పటికి నాకు ఓలాలో 10 కిలోమీటర్స్కి 492 రూపీస్ ఎంతో చూపించింది. యాక్సెప్ట్ చేసిన అది. ఏమో ఇది యాక్సెప్ట్ చేసిన, ఇది కూడా అంటే మణికొండ సైడ్, ఇదేమో ఇక్కడ 22 కిలోమీటర్స్కి 347 రూపీస్ ఎంతో చూపించింది. అదేమో 23 కిలోమీటర్స్ అనుకుంటా, ఇదేమో 10 కిలోమీటర్స్. అదే మళ్ళీ ఏం చేసిన 23 మినిట్స్ 25 మినిట్స్ ఎంతో చూపిస్తుంది, 15 మినిట్స్ ఎంతో చూపిస్తుంది రౌండ్ తిరగడానికి. ఇవి అక్కడ ట్రాఫిక్ ఉంది పోయేటప్పుడు, మళ్ళీ వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంది. అట్లయితే కాదని మనసులో సారీ అనుకొని ర్యాపిడోని క్యాన్సిల్ చేసిన, ఓలాని పికప్ చేసుకున్నా. ఓలాలో పికప్ చేసుకున్నా కదా, అది కూడా రాంగ్ రూట్లో చూపిస్తుంది అది. మళ్ళీ ఏం చేసిన అది జూబ్లీస్ చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ నుంచి ఒక చిన్న రోడ్ ఉంది, ఆ రోడ్ నుంచి పికప్ చేసుకున్నా. ఫోన్ చేసిన, సార్ ఇక్కడ హాస్పిటల్ అంటే హాస్పిటల్ దగ్గర పికప్ చేసుకుని అందరిని దింపేసిన. దగ్గర దగ్గర 494 ఎంత వచ్చింది సంథింగ్ అమౌంట్, మీకు స్క్రీన్ షాట్ పెడితే చూడలేదు. అది వచ్చేసి పికప్ చేసుకున్నాయి. ఇక ఆ నుంచి వెయిట్ చేస్తున్నాయి. ఇక ఏ బుకింగ్ వస్తే పోదామా, ఏ బుకింగ్ లేదా మస్తు వస్తున్నాయి. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి 500 రూపీస్ చూపించిండు, కాకపోతే 2 గంట టైం చూపిస్తుండు. 500కి 2 అవర్స్ అంటే అది వేస్ట్. ఆ పెట్రోల్ దండగా అంత దండగా అవుతుంది, వద్దనుకున్నా. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ గచ్చిబౌలి బంజారాస్ చూపిస్తున్నారు, మంచి 220 రూపాయలు అట్లా. అన్నీ 1 అవర్ పైన చూపిస్తున్నాయి ఇక ట్రాఫిక్లో. ఇంక వద్దురా ఆయన అనుకుని కొద్దిసేపు ఆగిపోయినా. మణికొండలో ఆగినా అప్పటికి మనకి నార్సింగ్ నుంచి ఇక్కడ నుంచి బుకింగ్ వచ్చింది. బయలుదేరే ముందర నార్సింగ్ నుంచి వచ్చాము. నార్సింగ్ రూట్ పెట్టుకొని వస్తున్నాయి నేను, ఓఆర్ఆర్ ఎక్కువ వచ్చేద్దామని. అంతలోపల ఏమైనా వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఒక దగ్గర ఆపిన నార్సింగ్ దగ్గర ఆపంగానే మనకు వచ్చింది బండ్ల కూడా జాగిరిది. అది 400 రూపీస్ చూపించింది. అది 383 రూపీస్ ఎంత ఉందన్న స్క్రీన్ షాట్ పెడతా. అది టైం పట్టింది నాకు పికప్, ఎందుకంటే పాపం ముసలి వాళ్ళకు టైం పట్టింది, అంటే రావడానికి పెద్ద కాంప్లెక్స్ నుంచి రావడానికి. సరే 10 నిమిషాలు పట్టింది. సరే అని అక్కడే గడిపిన. అలా పికప్ చేసి అలా డ్రాప్ చేసేవాళ్ళు 381 రూపీస్ ఎంత చూపించింది, మీకు స్క్రీన్ షాట్ పెడతా. మళ్ళీ రేపు ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్తుంది. మళ్ళీ రేపు ఎయిర్పోర్ట్కి 700 800 ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు ఫోన్ చేస్తుంది, ఇప్పుడు ఇందాక ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. ఇంకా ఎందుకంటే చిన్న కారణం నాకు, మళ్ళీ ఈ నుంచి ఎంటీ పోవాలి, మళ్ళీ 700 800 ఇస్తుంది ఓకే, కానీ మళ్ళీ ఎందుకు అనిపించింది నాకు, అందుకు లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఏందో చూస్తాను, అది వర్తబుల్ అయితే పోతా, కానీ ఎయిర్పోర్ట్కి మళ్ళీ ఎంటీ రావాలి 700 రూపాయలు. మళ్ళీ 6:30కి ఉందంట. చలో 8 గంటలకు అక్కడ ఉందంటే ఏమో కూర్చొని 6:30కే ఉందంట. చూసాం ఏమవుతుంది, ఇప్పుడైతే ఫోన్ చేస్తాను ఏమైతే చూసాం. అసలు వర్తబుల్ అన్న మన ఇక్కడ నుంచి బండ్లగూడ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ 800 ఓకేనా? మీరే చెప్పండి కామెంట్లో. నాకైతే ఓకే అనిపిస్తుంది, ఎందుకంటే 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ ఉంటుంది, దానికైనా అయితే ఎక్కువ ఉండదు. కానీ పొద్దున్నప్పుడు 6:30 అంటే నాకు కొద్దిగా అది అనిపిస్తుంది. మళ్ళీ ఇంట్లో అన్నీ చేసి పోవాలంటే కాదు పని అని వదిలేసినాయి. చూసా ఇంకా మళ్ళీ వేయలేదు, మళ్ళీ ఆమె కూడా ఫోన్ చేయలేదు. చూసాం ఏమైతే ఓకేనా. కాకపోతే అది ఓలాలో 450 రూపాయలు ఎంతో, ర్యాపిడోలో 1200, దగ్గర దగ్గర 1100 చిల్లర. మళ్ళీ ఊబర్లో 500. ఊబర్లో ఒకటి క్యాన్సిలేషన్ పైసలు ఇచ్చిండు, ఒకటి 54 రూపాయలు. మొత్తం కలిసి 11, 5, 16 ప్లస్ 4 21 దాకా అయిందా. దగ్గర దగ్గర 130 కిలోమీటర్లు తిరిగింది. చెప్తున్నా కదా ట్రాఫిక్ వల్ల అసలు ఏసేసి ఇంకేమవుతున్నాను. కాకపోతే టైం మీద వెళ్తున్నాను నాకు అనిపిస్తుంది. మార్నింగ్ 10 గంటలకు వెళ్ళడం అది బెస్ట్ టైం కాదు. 9 గంటలకు అంటే 8-7 గంటల కన్నా వెళ్ళాలి. 7 గంటల కన్నా వెళ్తే అప్పుడు కొద్దిగా అనేది వర్తబుల్ ఉంటుంది అనిపిస్తుంది, పీక్ టైం లెక్క. కాకపోతే మనం లేట్ వెళ్తున్నాం కదా, మేబీ దాని గురించి అట్లా అనిపిస్తుంది. చూద్దాం రేపు ఏమవుతుందో. ఆమెకు ఫోన్ చేసి వస్తున్నా రానా చెప్తా. చూద్దాం ఏమవుతుందో రేపు చెప్తాం. మీకు సరేనా? ఎయిర్పోర్ట్కి పోయేది నన్ను దింపేది. ఓకేనా? ప్లీజ్ నా వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మాత్రం 2100 కూడా టోటల్ మీకు ముందే స్క్రీన్ షాట్ పెట్టేస్తా. దయచేసి మీరు మాత్రం బండ్లు మాత్రం స్లోగా నడిపే, స్పీడ్గా నడిపే కానీ. బాయ్.